ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, విశ్వాస పరుగు పందెంలో విజయం సాధించాలంటే మనం ఏం చేయాలి, ఎవరిని గురుగా పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దామండి. 1 నుంచి 4 వచనాల్లో ఉన్నటువంటి విషయాల్ని ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకియు మీ ప్రాణములు విసుకగియు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయన్ను తలంచుకునడి. మీరు పాపముతో పోరాడట్లో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు అని ఇక్కడ కొన్ని వచనాల్లో వివరించడం జరిగిందండి. హెబ్రీలు అంటే ఎవరండి? హెబ్రీలు అంటే ఎవరికి రాశారు ఈ పత్రిక? హెబ్రీ భాష మాట్లాడేవారికి, ఎవరైతే యూదా మతంలో ఉంటారో, హెబ్రీ భాష మాట్లాడతారో వారికి ఈ పత్రిక రాయబడింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే యెరూషలేములో ఎక్కువగా హెబ్రీలు ఉంటారు. హెబ్రీ పత్రిక అనేది యెరూషలేములో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాయబడినటువంటి పత్రిక. ఒకప్పుడు హెబ్రీ సంఘం లేదా యెరూషలేములో ఉన్నటువంటి సంఘం ద్వారా అనేకులకి సువార్త వ్యాపించింది. అపోస్తలులు అక్కడే ఉండి అనేక చోట్లకి ప్రయాణాలు చేశారు. అటువంటి సంఘం కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఆత్మీయంగా కొంచెం దిగజారుతున్నటువంటి పరిస్థితిలో వారిని ఎంకరేజ్ చేయడం కోసం ఈ పత్రిక రాయబడిందండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇంకెంతకాలం ఈ క్రైస్తవ మతంలో ఉంటాం, ఈ యూదులతోని అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వంతో ఈ దాడుల వల్ల మనం ఎంతకాలం సహిస్తాం, మనం మరలా మన పాత మతానికి వెళ్ళిపోదాం, క్రీస్తుని ఆరాధిద్దాం, కాకపోతే రహస్యంగా. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రెజర్స్ని తట్టుకోలేక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంక ఈ క్రైస్తవులు అని చెప్పుకోవద్దు. ఇప్పుడు మీరు అపోస్తలుల కార్యాల్లో 11వ అధ్యాయంలో రాయబడిన మాట, అక్కడ అంత్యోకయలో ఉన్నటువంటి వారిని మొట్టమొదటిసారి క్రైస్తవులు అని అనబడ్డారండి. క్రైస్తవులు అనేటువంటి పదం గొప్ప పదం ఏం కాదండి. దాన్ని చాలా సెటైరిక్గా, చాలా అవమానకరంగా యూజ్ చేసినటువంటి పదం క్రైస్తవులు అనే పదం. కానీ దేవుడు ఆ పదాన్నే ఈరోజు ఒక గొప్ప పదంగా, సమాజంలో ఒక మంచి రెస్పెక్ట్ వచ్చేటట్టుగా దేవుడు ఆ పదాన్ని హెచ్చించాడు. వాళ్ళు సెటైరిక్గా వాడినటువంటి పదం, అవమానకరంగా వాడేటువంటి పదాన్ని ఈరోజు మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం, నేను క్రైస్తవుని అనేటట్టుగా. సో హెబ్రీలలో అటువంటి సమస్య ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ పత్రిక వారిని ఎంకరేజ్ చేస్తూ రాయబడినటువంటి విధానం అన్నమాట. సో మీరు ఎప్పుడైనా పరుగు పందాల్లో పాల్గొన్నారా? చిన్నతనంలోనే ఎప్పుడైనా? సో ఫినిషింగ్ లైన్ దగ్గర పడేటప్పుడు ఒక 100 మీటర్లు లేదా 500 మీటర్లు రన్నింగ్ రేసులు ఉంటాయండి. మొదట్లో బాగానే పరిగెడతాం, చివరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆయాసం వచ్చేస్తుంది, అలిసిపోతాం, కాళ్ళన్నీ పట్టేసినట్టుగా. ఆ సమయంలో నీళ్లు తాగకపోతే చాలా ఇబ్బంది పడతామండి. ఎలాగైనా సరే ఫినిషింగ్ లైన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నమాట. ఫుల్ బాడీ అంతా చెమటలు పట్టేసి ఉంటుంది అన్నమాట. సో ఎలాగైనా సరే దాన్ని జయించాలి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తాం. అలాగే ఈ విశ్వాస జీవితం అనేది కూడా ఒక పరుగు పందెం లాంటిది. ఈ పరుగు పందెంలో నువ్వు విజయం సాధించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడన్నమాట. సో మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, ఎవరా సాక్షి సమూహము అంటే 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విశ్వాస వీరులు. హేబేల్ దగ్గర నుంచి మొదలు పెడతారు. అలాగా అందులో రాహాబు కూడా ఉంటారండి. వీళ్ళందరి గురించి చెప్తూ వీళ్ళందరూ కూడా విశ్వాసంలో వారి పరుగును వారు కడముట్టించేశారు.
వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళిపోయి ఉన్నారు. వారు సంపాదించుకోవాల్సింది, దేవుని సన్నిధికి చేరాల్సిన గురికి వారు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పరుగు పందెం అనేది ఎలాగంటే ఒక పెద్ద గ్యాలరీ, స్టేడియం ఉంటుంది కదా, స్టేడియంలో లైన్స్ గీసి ఉంటాయి, అందరూ పరిగెడతా ఉంటారు. గ్యాలరీలో ఎవరు ఉంటారు? ప్రేక్షకులు ఉంటారు. సో మన బంధువులు కానీ మనకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, మనం పరిగెట్టేటప్పుడు అక్కడ ఉండి చప్పట్లు కొట్టి విజిల్స్ వేసి మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగా గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, ఎవరంటే ఈ విశ్వాస వీరులందరూ కూడా ఒక గ్యాలరీలో మేఘం వల్లే మనల్ని ఆవరించి మనల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నారు. మీరు పరిగెత్తండి, అలిసిపోవద్దు అని చెప్పి వాళ్ళు మనకి ఎంకరేజ్ చేయడానికి ఉన్నారన్నమాట. సో మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి అని అన్నాడు. అంటే ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క పదాన్ని మనం ఒకసారి ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దామని. సో ఇక్కడ ప్రతి భారము అన్నాడండి. ఏంటా ప్రతి భారము? భారం అంటే ఏం అర్థం వస్తుంది? ఇప్పుడు పరిగె పందెంలో పరిగెత్తేవాడు త్రీ పీస్ సూట్ వేసుకుని పరిగెత్తగలడా? జీన్ ప్యాంటు మంచి కోట్ వేసుకుని పరిగెత్తగలడా? పరిగెత్తేవాడు ఏం చేస్తాడండి? తేలికైనటువంటి వస్త్రాలు వేస్తాడండి. ఒక కట్ బనైను, ఒక షార్ట్ వేసుకొని అవి చాలా తేలిగ్గా బరువు లేకుండా ఉండేటట్టు చూస్తుంటాడు. ఎందుకంటే పరిగెత్తే క్రమంలో కొంత దూరం వెళ్ళేటప్పటికి వాడు వేసుకున్న బట్టలు కూడా వాడికి బరువు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందుకని పరిగెత్తే వాళ్ళు కూడా చాలా తేలికైనటువంటి బట్టలు వేసుకొని పరిగెడతారు. అలాగే ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు మాట, ప్రతి భారమును అని అంటున్నాడండి. ఈ భారము ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ భారం అనేది పాపం గురించి మాట్లాడడం లేదు. ఈ భారం అనేది ఏంటంటే మంచి వస్తువులే, అంటే మంచి క్రియలే ఉంటాయి, కానీ కొంతకాలం అయ్యేటప్పటికి అవి మనల్ని మందగిస్తాయి అన్నమాట, పరిగెత్తకుండా ఆపేటట్టుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు అనేది సంపాదించడం అనేది మంచి విషయమేనండి. కష్టపడి డబ్బు సంపాదించడంలో తప్పులేదు. కానీ ఆ డబ్బు మీద వ్యామోహం పెరిగిపోయింది అనుకోండి, దేవుణ్ణి గురిగా తప్పించుకొని డబ్బు సంపాదించాలనే గురి పెట్టుకున్నాం అనుకోండి, అది కొంతకాలంలో మన విశ్వాస పరుగు పందెంలో భారంగా మారుతుంది అన్నమాట. క్రైస్తు యొక్క జీవితంలో బాప్తిసం పొందిన తర్వాత మనందరి గురి ఎవరంటే, క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని సంపాదించుకోవాలి, నిత్యరాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. సో క్రీస్తుని కానీ లేదా తండ్రి అయిన దేవుని కానీ మనం టార్గెట్గా గురిగా పెట్టుకోకుండా, మనం కనుక ధనం మీద కానీ లేదా రిలేషన్షిప్ మీద కానీ లేదా ఉద్యోగం కోసం కానీ లేదా మనకున్న అలవాట్ల కోసం కానీ వీటి కోసం కనుక మనం ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చామనుకోండి, అవి ఈ విశ్వాస పరుగు పందెంలో మనకి భారంగా తయారవుతాయంట. మనం ఆ పరుగు పందాన్ని గోల్కి చేరుకోకుండా ఆ భారం మనల్ని ఏం చేస్తుందంటే మధ్యలోనే అలిసిపోయి పడిపోయేటట్టుగా చేసేటువంటి ప్రమాదం ఉంది. సో డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ దేవుడి కంటే డబ్బు ఎక్కువ కాకూడదు. ఉద్యోగం చేయడం తప్పు కాదు, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా ఉద్యోగానికే నేను ప్రాధాన్యత ఇస్తున్నానంటే అది నా జీవితంలో భారంగా మారేటువంటి ప్రమాదం ఉన్నదని మనం గమనించాలి. సో అలాగే మన బంధుత్వాలైనా సరే, రిలేషన్షిప్స్ అయినా సరే దేవునికి దూరం చేసేటట్టుగా ఉన్నాయనుకోండి, ఆదివారం ఆరాధన చేయాలి, కానీ ఎవరో ఆ రోజే పెళ్లి పెట్టుకున్నారు, ఫంక్షన్ పెట్టుకున్నారు, రేటు వెళ్తాం ఆ ఫంక్షన్కి వెళ్ళాలి, లేదంటే బంధువులు అలగచ్చు, లేదా మనం పిలిస్తే రాకపోవచ్చు, ఎందుకులే పోతే పోయింది ఒక వారం అని అనుకుంటామండి. సో అలాంటివి మనకి భారంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉందన్నమాట. సో మనకున్నటువంటి ఇష్టాలను బట్టి, మనకున్నటువంటి అలవాట్లను బట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ దేనికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకుండా వారి సొంత విషయాల కోసం వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారండి. చదువైనా సరే చదువుకోవడం మంచిదే, కానీ దేవునికి సమయం ఇవ్వలేనంతగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసామనుకోండి, అది కూడా మనకి భారంగా తయారయ్యేటువంటి ప్రమాదం అన్నమాట. సో ఇక్కడ కీర్తన అక్కడ మనం గమనించినట్లయితే, ఈ పత్రిక రాసినటువంటి ఆయన అంటున్న విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రతి భారమును అని అన్నాడండి. కీర్తనల గ్రంథం 55:22 మనం చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథం 55:22 నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. కీర్తనలు 55:22. అంటే భారం ఎవరి మీద మోపమంటాడండి? నీ భారం ఏదైతే ఉందో అది యెహోవా మీద మోపు, ఆయన చూసుకుంటాడు. మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన గణపరచాలి, ఆయనకి ఇష్టలుగా నువ్వు జీవించు. నీ జీవితంలో నీకు ఏదైనా భారం అనిపిస్తే అది ఎవరి మీద పెట్టమంటే నా మీద పెట్టు, నేను చూసుకుంటా. నువ్వు నన్ను దూరం చేసుకొని
నా దగ్గరికి రాకుండా నువ్వు ఒక్కడవే ఆ భారాన్ని మోస్తూ ఉన్నావు అనుకో, ఆ భారం ఒకరోజు నిన్ను నలిపేయచ్చు, నిన్ను చంపేసేటువంటి ప్రమాదం ఉంది అన్నాడు. అదే మాట యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు. మత్తయి సువార్త 11:28-30 వచనాలు మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 11:28-30 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు. ఎవరైతే భారం మోస్తూ ఉన్నారో వారి హృదయాల్లో, వారి భౌతిక జీవితాల్లో, అటువంటి వారు నా సన్నిధికి రండి, నా దగ్గరికి రండి, నేను వారికి విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి అని అంటున్నాడు. అంటే ఎద్దులు పొలంలో దున్నేటప్పుడు కాడేస్తారండి, 2 ఎద్దుల మధ్యలో కాడి పెడతారండి. సో నాగలితో దున్నుతారండి. సో నా కాడి వేసుకోండి అంటున్నారు. అది సులువుగా తేలిగ్గా ఉంటుంది. ఎందుకు? జస్ట్ నువ్వు నాతో కలిసి ప్రయాణం చేస్తే చాలు, ఆ భారం ఏదైతే ఉందో అది నేను భరిస్తాను. అది చాలా తేలిగ్గా ఉంటుంది. నీ మీద ప్రెషర్ పడకుండా, నీ మీద ఒత్తిడి లేకుండా అంతా నేను చూసుకుంటాను అంటున్నారండి. సో మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది అంటున్నారు. సో ఈ క్రైస్తవ జీవితంలో, ఈ విశ్వాస పరుగు పందెంలో నా జీవితంలో నాకేమైనా భారాలు ఉన్నాయా? దేవుని సన్నిధికి రాలేకుండా, దేవుని ఆరాధించలేకుండా, దేవునితో సమయం గడపలేకుండా, ప్రార్థన చేయలేకుండా ఏంటి, ఏ భారం నన్ను అడ్డుతుంది? ఆ భారాన్ని దేవుని మీద పెట్టడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి అప్పగించేటట్టుగా మనం ఉన్నట్లయితే మనం ఈ పరుగు పందెంలో ముందుకెళ్ళగలం. సో రన్నింగ్ చేసేవాడు ఎలాగైతే తేలికపాటి వస్త్రాలు వేసుకుంటాడో, మనం కూడా ఈ విశ్వాస జీవితంలో పరిగెత్తేటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఎటువంటి భారాన్ని మోసుకోకుండా ఆ భారం ప్రభువు మీద పెట్టగలిగేటట్టుగా ఉండాలి అని చెప్తున్నాడని. తర్వాత అదే వచనంలో మనం చూసుకున్నట్లయితే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము అన్నాడండి. ఏంటి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం? దీనికి గ్రీక్ పదం, రాయబడిన పదం ఏంటంటే యుపేరెస్టేషన్ అనేటువంటి పదాన్ని వాడారండి. దాని అర్థం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టేట్టు తెలుగులో ఉంది. అక్కడ దాన్ని ఎలా వివరించాడంటే పొలంలో పంట చుట్టూ కంచె వేస్తారు కదా, అలాగా, లేదా శరీరానికి అంటుకునేటువంటి వస్త్రం లాంటిదంట పాపం. సో సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం అంటున్నాడు. ఏంట సులువుగా చిక్కులు పెట్టే పాపం? మన జీవితాల్లో మనం ఎవరో పాపం చేయలేదా? పాపం చేస్తున్నావా లేదా? అంటే అబద్ధం అనేది పాపమేనండి, అవునా కదా? అబద్ధానికి జనకుడెవరు? అపవాదండి. అపవాది అబద్ధానికి జనకుడండి. అంటే ఒక అబద్ధం అనేది చాలా సులువుగా అబద్ధం ఆడేస్తాం, కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుందండి. సో అలాంటివి చాలా సులువుగా మనల్ని చిక్కులు పడుతూ ఉంటాయన్నమాట. వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అంటే మన యొక్క స్వభావంలోని, మన యొక్క రోజువారీ జీవితంలోని సులువుగా కొంతమంది పాపాలు చేస్తారండి, కొంతమంది అబద్ధాలు ఆడతారు, కొంతమందికి కోపం అనేది, కొంతమందికి గర్వం అనేది, లేదా కొంతమందికి మోహం చూపు అనేది, ఇలాంటివన్నీ కూడా మనలో ఉన్నటువంటి బలహీనత అనమాట. వీటి ద్వారా మనం చిక్కుకుపోయి వాటిలో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. సో పరిగెత్తేవాడికి కాళ్ళకు అడ్డంగా ఏదైనా తగిలింది అనుకుని ఏమవుతుంది? పడిపోతాడండి. సో అలా చిక్కులు పెట్టే పాపాలు ఏవి కూడా నీ కాళ్ళకు కానీ నీ ఒంటికి కానీ అంటుకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7:21 అంటున్న మాట మనం గమనించినట్లయితే, రోమీయులు రాసిన పత్రిక 7:21 చూసుకున్నట్లయితే, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంటే మేలు చేద్దామని ప్రయత్నిస్తున్నా కూడా అదేమవుతుందంటే కీడుగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ లోకంలో మనల్ని కీడులోకి లాగేసేటట్టుగా, ఒక మంచి చెయ్యాలన్నా కూడా అది వేరేలాగా వెళ్ళిపోయేటట్టుగా అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడండి. సో మన యొక్క విశ్వాస పరుగు పందెంలో సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం ఏంటన్నది మనం గ్రహించాలి. ఒకటి, భారాన్ని విడిచిపెట్టాలి. అది డబ్బైనా లేదా ఉద్యోగమైనా ఏదైనా సరే కలిగి ఉండడం మంచిదే, కానీ దేవుడి కంటే ఏది ఎక్కువైపోకూడదు. దేవునికి మించి దేనికైనా ప్రాధాన్యత ఇస్తున్నామంటే అది మనకు భారంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది. మనం రీచ్ అవ్వాల్సిన గోల్ రీచ్ అవ్వకుండా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నారన్నమాట. తర్వాత మనం గమనించినట్లయితే, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు
దాని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు అని అన్నాడు. అంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు, అంటే ఆథరు అండ్ ఫినిషర్ అండి. ఎవరంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కర్త అనేదానికి గ్రీక్ అర్థం ఏంటంటే అర్కెగోస్ అని అన్నాడండి. దాని అర్థం మార్గదర్శి లేదా అగ్రగామి, ప్రారంభించిన వాడు అని అర్థం అండి, గ్రీక్ మీనింగ్. సో మన విశ్వాసానికి కర్త ఎవరంటే, ఆ విశ్వాసాన్ని మన క్రైస్తవ జీవితంలో విశ్వాసానికి పునాది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. కేవలం ఆయన పునాది మాత్రమే కాదు, దాన్ని కొనసాగించేవాడు. అంటే ఈ విశ్వాస జీవితంలో, పరుగు పందెంలో దాన్ని మనం చివరి వరకు చేరుకునేటట్టుగా ఆయన ఎక్కడో ఉండి పైన పరలోకంలో ఉండి కూర్చొని కమాన్ అనేటువంటి వ్యక్తి కాదండి. మనతో పాటు పరిగెడుతూనే, ఆయన కాడిని మనం మోస్తూనే, మనతో పాటు పరిగెడుతూనే ఆ భారం ఏదో ఆయన మోస్తూ మనల్ని ముందుకి ఎంకరేజ్ చేస్తూ తీసుకెళ్ళేవాడు అంటండి. సో విశ్వాసానికి కర్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దాన్ని కొనసాగిస్తూ చివరి వరకు గమ్యాన్ని చేర్చుకునేంత వరకు మనకు తోడుగా, మనకి రక్షకుడిగా, మన వెంటే ఉంటూ మనల్ని ఎంకరేజ్ చేసేవారు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనం గమనించాలని. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 15వ వచనంలో మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములు వల్లో నుండి విడిపించును అని అంటున్నాడు. అంటే మన కనుదృష్టి కనుక దేవుని వైపు ఉంటే ఆయన ఏం చేస్తాడంట, మన పాదాలకి ఎలాంటి వలలు కానీ ముళ్ళులు కానీ చిక్కుకోకుండా ఆయన మనల్ని విడిపిస్తాడంట. అలా కాకుండా కనుక మనం ఇంకెటువైపైనా చూస్తూ లేదా లోకం వైపు చూస్తూ పరిగెడితే ఈ విశ్వాస పరుగు పందెంలో మనం పడిపోయే ప్రమాదం ఉంది. పరిగెత్తే వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్గా పరిగెడతారండి. వారు వెళ్ళాల్సిన గోల్ని, వారు పరిగెడుతున్న ఏదైతే ఉందో ఆ యొక్క పాత్ని చూసి పరిగెడతారండి. అలా కాకుండా ఆడియన్స్ వైపు, ఇటువైపు, అటువైపు చూశారనుకోండి, కాళ్ళు అనుకుని పడతారండి. ఆ లైన్ మార్జిన్ దాటిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మనకి ఎగ్జాంపుల్ ఎవరంటే పేతురు మనకి మంచి ఎగ్జాంపుల్ అండి. సో యేసుక్రీస్తు వారు బోధించిన తర్వాత గలిలయ సముద్రం మీద మొదట శిష్యులందరినీ పంపించేశాడండి. తర్వాత ఆయన నేను వస్తాను మీరు వెళ్ళండి అన్నారండి. సో ఆ రాత్రి పెద్ద తుఫాను వచ్చింది. ప్రభు ఏమో నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడండి. పేతురు చూసి, మిగతా శిష్యులందరూ చూసి ఏమనుకున్నారు, ఏదో భూతమో దెయ్యమో వచ్చింది అనుకున్నారండి. ప్రభు అన్నాడు ఇది నేనే అన్నప్పుడు పేతురు అన్నమాట, అయితే నేను కూడా నడుస్తానని అన్నాడండి. సరే నడువు అన్నాడండి. నీళ్ళలో కాలు పెట్టాడండి. 2-3 అడుగులు వేసాడండి. ప్రభు వైపు చూస్తూ బాగానే ఉన్నాడండి. తర్వాత గాలి శబ్దాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేశాడు, ప్రభువుని చూడకుండా పక్కకు తిరిగాడండి. ఏమైపోయాడు, మునిగిపోయాడండి. ప్రభు చేయించి ఆయన మరలా పైకి లేపాడండి. అంటే మన యొక్క గురి ఎవరి మీద ఉన్నదో మనం చూసుకోవాలండి. మన విశ్వాస జీవితంలో మనం ప్రభువుని చూస్తూ ఉండి, ప్రభువుని కేంద్రంగా పెట్టుకొని, ప్రభువుని లక్ష్యంగా పెట్టుకొని మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తే మనకి ఏ ఇబ్బందులు ఉండవు, ఏ కష్టాలు ఉండవు. సో ఏ భారము ఉండదు, ఏ పాపము మనల్ని అడ్డుకోదు. కానీ మనం లోకం వైపు కానీ ఇంకెటువైపైనా కనుక చూస్తే మాత్రం ఏమవుతామంటే ఆ లోకంలోనో లేదా పాపంలోనో శోధంలోనో పడిపోయే ప్రమాదం ఉన్నదనేది మనం గ్రహించాలండి. సో అందుకే అంటున్నారన్నమాట, విశ్వాసానికి కర్తయో దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూస్తూ పరిగెత్తండి. మన ముందు ప్రభు ఉన్నాడు, రా నేను గమ్యానికి తీసుకెళ్తా, ఇంక ఇటువైపు చూడొద్దు, అటువైపు చూడొద్దు. నువ్వు నేను ఇచ్చినటువంటి నిబంధన ప్రకారం, నేను ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన ప్రకారం నా త్రోవ కొంచెం ఇరుగ్గా ఉండొచ్చు, అయినా నువ్వు ఓపికతో పరిగెడితే నువ్వు గమ్యానికి చేరుకుంటావు అని అంటున్నాడండి. సో మనం గమనించాల్సినటువంటి విషయం, ఈ విశ్వాస జీవితంలో మనకి సాక్షి సమూహముగా ఆల్రెడీ విశ్వాస వీరులందరూ మనల్ందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ పరుగు బంధువులో ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి మన విశ్వాసానికి కర్త, మనకి పునాది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు వైపు చూచుచూ మనం ఏం చేయాలంటే పరిగెడుతూ ఉండాలి అని అంటున్నాడండి. మన ఎదురు ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము అన్నాడండి. మామూలు పరుగు కాదంటండి, ఓపికతో. అంటే ఈ క్రైస్తవ జీవితం అనేది మామూలు జీవితం కాదండి, చాలా ఓపిక కావాలి. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఒక నెల రోజులో, వారం రోజులో, సంవత్సరం రోజులో కాదు.
మనం మరణించేంత వరకు లేదా ప్రభు తిరిగి వచ్చేంత వరకు మనం ఈ పందెంలో పరిగెడుతూ ఉండాలన్నమాట. సో ఈ పరిగెత్తే క్రమంలో మనకేం కావాలంటే ఓపిక అనేది చాలా అవసరం. అలసిపోయేటప్పుడు, సొలసిపోయేటప్పుడు, గమ్యానికి దగ్గరగా ఉన్నప్పుడు కష్టపడి పరిగెడతాడని కొంచెం ఓపిక తెచ్చుకుంటారన్నమాట. ఎలాగైనా సరే నేను ఆ ఫినిషింగ్ లైన్స్ని దాటాలి అని ప్రయత్నిస్తారండి. అలాగా మనం ఓపిక తెచ్చుకొని ప్రయత్నించాలన్నమాట. దీనికి గ్రీక్లో రాయబడిన పదం ఏంటంటే హుపోమెనెస్ అనేటువంటి పదాన్ని ఇచ్చాడండి. దాని అర్థం ఏంటంటే కేవలం వేచి చూడడం కాదు, పరిస్థితులను భరిస్తూ ఒత్తిడిలో కూడా ముందుకు సాగడం అంటాను. అంటే మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఒత్తిడులు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా ఆగిపోకుండా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశాడు, నాకు ఎవరు సహాయం లేదు, నేనేం చేయాలి, నాకు దిక్కు తెలియదు అనుకోకుండా ఓపికతో ఏం చేయాలంటే ముందుకు కొనసాగాలంటారంట. చూసుకుందాం, దేవుడే నాకు ఏదో సహాయం చేస్తాడు, నన్ను నమ్మిన దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, ఏదో ఒక రోజు నాకు సహాయం చేస్తాడు, నేను మాత్రం ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టను, ఈ క్రైస్తవ్యాన్ని నేను విడిచిపెట్టను, ఇందులో కొనసాగుతాను. ఇంట్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఏ దేవుడు దేవుడు అంటున్నావు, ఏది నీ దేవుడు ఎక్కడ సహాయం చేశాడు నీకు, ఎక్కడ నిన్ను ఆదుకున్నాడు, నీకు ఇన్ని కష్టాలు వచ్చే, ఇన్ని ఇబ్బందులు వచ్చే, ఇన్ని రోగాలు వచ్చే, ఇంత ఇబ్బంది పడుతున్నావు, నిజంగా మీ దేవుడు ఉన్నాడా అని చెప్పి ఇంట్లో వాళ్ళు అడిగినా, ఎవరు అడిగినా సరే మనం ఏం చేయాలంట, ఓపికతో ముందుకి పరిగెత్తాలంట. అపవాది అనేక రకాలుగా శోధిస్తాడని. యోబు యొక్క జీవితంలో ఆయనకి ఒకే రోజు ఆస్తి పోయింది, ఆయన కుమారులు పోయారు, సర్వం కోల్పోయాడండి. ఆయన శోధనలో పడలేదండి. ఆయన్ని ఎంతలాగా శోధించడానికి ప్రయత్నించి పడిపోలేదు. ఆఖరికి తన భార్య కూడా వచ్చి ఇంకెంతకాలం ఈ నీతి నిజాయితీ అంటావు, దేవుని దూషించి చచ్చిపో అన్నదాన్ని. ఆయన దూషించలేదండి. దేవుని ద్వారా మనం మేలు మాత్రమే పొందాలా, కీడు అనుభవింపకూడదా, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును అనేటువంటి విశ్వాసంతో ఉన్నాడు. సో కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో మన ఇంట్లో వాళ్ళే మనకు సహకరించలేకపోవచ్చు, మన స్నేహితులే మనల్ని అవమానించవచ్చు, మన చుట్టూ ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళే మనల్ని అవమానించవచ్చు. అయినా కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ విశ్వాస పరిపందెంలో ఓపికతో మనం ముందుకి పరిగెడుతున్నట్టుగా ఉండాలన్నమాట. సో ధైర్యం కోల్పోకుండా దేవుని మీద ఆధారపడుతూ మనం పరిగెత్తగలిగేటట్టుగా ఈ విశ్వాస జీవితం అనేది ఉండాలండి. సో ఈ పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఎలాగైతే తేలికమైనటువంటి వస్త్రాలు వేసుకుంటాడో, మనం కూడా మన భారం అంతా దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు మీద పెట్టేసి ఆయనతో కలిసి మనం పరిగెత్తగలిగినట్లయితే మనం విజయాన్ని చేకూరుతాం. ఈ దారిలో అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన అవమానాలు వస్తాయి. వాటన్నిటినీ కూడా ఓపికతో సహించుకుంటూ మనం కొనసాగాలి అనేది ఆయన చెప్తూ ఉన్నాడండి. దానికి ఆ కింద అంటున్నాడు, పందెంలో మనం ఓపికతో పరిగెద్దము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అని అన్నాడండి. ఏంటి ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం? ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకి తన యొక్క జీవితంలో ఆయన ఈ విశ్వాస పరుగు పందాన్ని కడముట్టించారండి. ఆయన పరిగెడుతూ మనందరికీ ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి వెళ్ళాడని. ఆయనకి ఉన్నటువంటి ఆనందం ఏంటని అనేది మనం గమనించాలండి. ఏంటి ఆనందం? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి అది కడముట్టిస్తే, ఆ విశ్వాస పరుగు పందాన్ని కనుక ముగిస్తే ఆయనకు వచ్చే ఆనందం ఏంటండి? ఒకటి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఆనందం అండి. 2, మనుషులందరికీ రక్షణ కలుగుతుంది అనేటువంటి ఆనందం అండి. 3, మరణం మీద విజయం సాధించాను అనేటువంటి ఆనందం అండి. 4, తండ్రి కుడిపార్శ్వాన నేను కూర్చోబోతున్నాను అనేటువంటి ఆనందం అండి. ఆయనకు గోల్ ఉన్నదా లేదా అండి? ఆయనకు గోల్ ఉన్నదండి. నేను ఈ 33.5 సంవత్సరాల్లో నేను గనక ఈ శ్రమల్ని, శోధనల్ని, అవమానాలని, ఈ శరీర కోరికల్ని, శరీరాశ, నేత్రాశ, జీవపటము, వీటన్నిటిని కనుక నేను జయించగలిగితే ఆయనకున్న ఆనందం ఏంటంట? 1, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాననే ఆనందం. మనల్ని అందరినీ సిలువ మీద ఆయన ప్రాణాలు అర్పించడం ద్వారా మనల్ని అందరినీ రక్షించాననే ఆనందం. మరణం మీద విజయం సాధించాననే ఆనందం అండి. అప్పటి వరకు మరణం ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నదండి, కానీ ఆ మరణాన్ని జయించిన వాడు ఎవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. సో మనం కూడా ఆ మరణాన్ని జయించగలం, ఆత్మీయ మరణాన్ని మనం జయించగలం, ప్రభుత్వం ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి ఆనందం. ఈరోజు క్రైస్తవులుగా మనకి ఎందులో ఆనందాన్ని వెతుక్కుంటున్నాం? ప్రభు ఈ భూమి మీద ఆనందాన్ని వెతుక్కోలేదండి.
ఈ భూమి మీద సంతోషాన్ని వెతుక్కోలేదండి. ఆయన ఈ భూమి మీద పడిన ఆనందం, సంతోషం ఇతరులకు సహాయం చేయడం, ఇతరులకి మారు మనసు కలిగేటట్లుగా వాక్యం చెప్పడం, ఇతరులు స్వస్థపరచడం ఆయన ఆనందం వెతుక్కున్నాడు. మరి మన ఆనందం ఈ భూ సంబంధమైన వాటిలో మనం ఎక్కువగా ఆనందించడానికి, సుఖపడడానికి ఇష్టపడతాం. కానీ ప్రభు యొక్క ఆనందం ఎక్కడున్నదంటే తండ్రి సన్నిధిలో ఉన్నది, ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో ఉన్నది, మనల్ని అందరూ రక్షించడంలో ఉన్నది. తండ్రితో నేను సహవాసం కలిగి ఆయన కుడిపార్శ్వాన కూర్చుంటానట్టు ఆనందం. మన గోల్ ఏంటి? మనం నిత్య జీవానికి వెళ్ళాలి, తండ్రి సన్నిధిలో సమాధానంగా జీవించేటట్టుగా మనం ఉండాలనేటువంటి అటువంటి ఆనందం కోసం, అటువంటి సంతోషం కోసం మనం ఏం చేయాలంటే ఈ విశ్వాస పరుగు పందాన్ని మనం కొనసాగించాలి. కీర్తనల గ్రంథం మనం గమనించినట్లయితే 30వ అధ్యాయము 5వ వచనం మనం చూసుకున్నట్లయితే ఈ భూమి మీద మనకు వచ్చేటువంటి శ్రమలు కానీ వేదనలు కానీ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ వివరిస్తున్నాడండి. కీర్తన గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచినంట. అంటే దేవుని కోపం ఎంతసేపు ఉంటుందండి? ఒక నిమిషం ఉంటుందంట. ఆ నిమిషం చాలు ప్రపంచం అంతమైపోవడానికి. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందండి. అంటే మనం బ్రతికినంత కాలం ఆయన దయలో బ్రతుకుతున్నామండి. ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఆయన దయ కాదండి, దేవుని దయలో ఉన్నామండి, అందుకే బ్రతుకుతున్నాం. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమునే సంతోషం కలుగును అంటున్నాడు. అంటే ఈ జీవితంలో మనకు వచ్చే కష్టాలు, ఇబ్బందులు, ఈ వేదనలో అవన్నీ ఎలాంటివంట? ఒక సాయంకాలం వచ్చి ఆ రాత్రి భయంకరంగా ఉంటుంది. ఈ రాత్రి గడిస్తే చాలు. ఇంట్లో ఎవరైనా చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి, ఎవరికైనా బాగా హెవీగా ఫీవర్ వచ్చి ఎటైనా హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి ఏదో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాత్రి కొంచెం చూడండి, మార్నింగ్కి సెట్ అవుతుందని అని అంటారు. ఆ రాత్రి నరకంగా ఉంటుందండి. ఎప్పుడు తెల్లారవుతుందా అని అనిపిస్తుందండి. అలాగే ఈ జీవిత కాలంలో మనకు వచ్చే శ్రమలు, వేదనలు, శోధనలు కూడా ఒక రాత్రిపూట ఉండేది. కానీ ఉదయం ఏమొస్తుందంట? సంతోషం కలుగుతుంది. మన జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని కొన్ని శ్రమల గుండా, వేదనల గుండా మనల్ని పరీక్షిస్తూ బంగారం ఎలాగైతే పుటం వేయబడి ఒక బంగారం తయారవుతుందో మనల్ని కూడా కొన్ని క్వాలిటీ చెక్స్ చేస్తాడండి. ఈ క్వాలిటీ చెక్స్ అన్నీ అయిన తర్వాత ఒక మేలిం బంగారంలో మనం తయారైతే అప్పుడు ఆయన సన్నిధిలో పరలోకంలో మనం నివసించగలుగుతామండి. సో అందుకోసం ఓపిక, సహనం అనేది ఉండాలి అంటున్నారు. ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకే ఆయన ఎలాగైతే ప్రయాసపడ్డారో మనం కూడా భూ సంబంధమైనటువంటి ఆనందాల కోసం కాకుండా నిత్యరాజ్యానికి సంబంధించినటువంటి ఆనందం విషయంలో గురి కలిగి ఉండేటట్టుగా మనం ఉండాలండి. అక్కడ రాయబడిన మాట మనం చూసుకున్నట్లయితే అవమానమును నిర్లక్ష్యపెట్టి అని అన్నాడండి. ఏం చేశాడంటే ఆయన ఈ భూమి మీద వచ్చినటువంటి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంటండి. అంటే సిలువ మరణం అనేది చాలా అవమానకరమైనదండి. సిలువ మరణం ఎవరికి వేస్తారండి? తిరుగుబోటుదారులకి, బందిపోట్లకి, ఏదైనా పెద్ద పెద్ద తప్పులు చేసేవారండి. రోమిల్లో ఉన్నవారిలో ఎవరికి సిలువ మరణం ఇవ్వరండి. ఒక సిలువ మరణం వేస్తున్నాడు అని అంటే వాడు ఎంతో పాప అయితే తప్ప అలాంటి వ్యక్తికి అది వేయరండి. ఒకవేళ ఆ కుటుంబంలో ఎవరికైనా సరే సిలువ మరణం వేశారు అంటే ఆ కుటుంబానికి ఆ ఊరిలో పరువు ఉండదండి. ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతారండి. ఎందుకంటే అంత పాపం చేస్తే తప్ప ఆ శిక్ష వేయరండి. ఒకటి ప్రభుత్వానికి తిరగబాటు చేసేవాడికి కానీ, లేదా ఇలాగా తప్పులు చేసేవాడు, ఘోర పాపాలు చేసేవారికి వేస్తారండి. ఆ సిలువ మరణం పడిందంటే చాలా అవమానకరమైనది. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట. ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడంటే మనందరి కోసం ఆయన ఓర్చుకున్నాడు. సిలువ మీద ఆయన ఓర్చుకున్నాడు. నేను ఈ అవమానాన్ని సహించాలి. రక్తం చిందింపబడాలంటే తల తీసేయడమో లేదంటే కడితతో పొడవబడ్డమో ఇంకేదో చేయొచ్చు కదా. ఏం చేయలేదండి. రక్తం కారేటట్టుగా ఆనాటి ఇశ్రాయేలు సమాజంలో ఏది అవమానకరమైనటువంటి మరణమో ఆ అవమానకరమైనటువంటి మరణాన్ని ఆయన ఎంచుకున్నాడండి. సంతోషంగా ఎంచుకున్నాడండి. ఆయన సిలువను ఆయనే మోసుకుంటూ వెళ్ళాడండి. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టారు. ఆయన శరీరాన్ని చీల్చారండి. ఎముకలు కనబడేటట్టుగా, బోన్స్ కనబడేటట్టుగా చీల్చాడండి. శరీరపు ముద్దలాగా ఆయన నించోబెట్టాడండి. ఆయన అక్కడ ఉన్న పిలాతు నించోబెడితే అక్కడ ఉన్నవారు ఎవరు మనసు కరగలేదండి. సిలువేయండి అన్నాడండి. ఒక పాత్ర తీసుకొచ్చి చేయి గడుక్కొని ఇంక మీ ఇష్టం మీకు ఇచ్చేసాను అన్నాడు. అక్కడ వాళ్ళు పలికిన మాట ఏంటో తెలుసా? నిరపరాధి రక్తం నా మీద ఉండకూడదని చెప్పి పిలాతు చేయగడుక్కుంటే అక్కడ ఉన్నవారందరూ, మీరు మత్తయి సువార్త చదివినా లేదా యోహాను సువార్త చదివినా అక్కడ ఉన్నమాట ఏంటంటే ఇగో ఈ ఆయన యొక్క మీద ఏదైనా ఉంటే ఆ నిరపరాధి పాపం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని అన్నారండి.
అంటే మేము చేసేది మంచి పని, ఒకవేళ మేము తప్పే చేస్తే ఆ శిక్ష మేము మా పిల్లలు కూడా అనుభవిస్తామని అన్నారండి. అంటే మనం అనుభవిస్తామంటే ఓకే, పిల్లలకు కూడా శిక్ష రావాలని కోరుకుంటారండి. అంటే ఎంత అసహించుకున్నారో, ఎంత ద్వేషించారో చూడండి. ప్రభు మరి ఏం తీసుకొచ్చాడండి వాళ్ళ మీదకి? వారి మీదకి, వారి పిల్లల మీదకి శిక్షణ తీసుకొచ్చాడా, రక్షణ తీసుకొచ్చాడా? అటువంటిది క్రీస్తు ప్రేమ. సో ఆయన ఎంత అవమానించారో ఆ అవమానాన్ని అంతటిని కూడా ఆయన నిర్లక్ష్య పెట్టలేదంట, పట్టించుకోలేదంట. మీరు ఎంత హింసిస్తారో హింసించుకోండి, నా గురి నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడం, నేను వచ్చింది ఈ లోకాన్ని రక్షించడం కోసం. ఇప్పుడు నేను మరణిస్తే తప్ప ఈ ప్రపంచం రక్షింపబడదు. నా తండ్రికి అనేకమైనటువంటి కుమారులు రారు. అందుకోసం ఎంత అవమానమైనా సరే నేను నిర్లక్ష్య పెట్టను. ఈరోజు మనం అవమానాన్ని సహించగలమా? ఒక మాట అంటే అలిగేస్తామని, ముఖాలు చూడమని, ఇళ్ళకి వెళ్ళమని, పిలిచినా కూడాను మా ఇంటికి వాళ్ళు రాకూడదు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళ గడప మేము తక్కువ, మా గడప వాళ్ళు తక్కకూడదు. అంటే ఒక మాట మనం పడేటువంటి స్వభావంలో లేవండి. కానీ ప్రభు ఎంత అవమానించబడ్డాడండి. నలుగురిలో వస్త్రాన్ని చించారండి, బట్టలు లాక్కున్నారండి. అయినా కూడా అవన్నీ కూడా ఆయన ఏం చేశాడంటే నిర్లక్ష్య పెట్టలేదంట. ఈ క్రైస్తవ జీవితంలో మనకి అనేకమైనటువంటి అవమానాలు వస్తాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అవి వచ్చినప్పుడు మనం ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడంటే ప్రభుతో మనం కంపేర్ చేసుకోవాలండి. క్రీస్తుతో పోలిస్తే నాకు వచ్చినటువంటి అవమానమా? క్రీస్తుతో పోల్చుకుంటే నాకు వచ్చినటువంటి శ్రమ ఒక శ్రమ, క్రీస్తుతో పోల్చుకుంటే నాకు వచ్చినటువంటి బాధ ఒక బాధ అని మనం కంపేర్ చేసుకుంటే మన బాధ, మన అవమానం పెద్ద గొప్ప విషయాలేం కాదు. ఈరోజు చిన్న చిన్న మాటలకే సంఘాలు విడిపోతూ ఉన్నాయి, క్రీస్తు మాదిరిని కలిగి ఉండలేకపోతున్నారు. సో మనం క్రీస్తు మాదిరిని కలిగి ఉండాలండి. సో ఆయన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట. అంతేకాకుండా అవమానాన్ని అక్కడ మనం గమనించిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఏం చేశాడంటండి? అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవన్నీ ఊర్చుకోవడం ద్వారా, సిలువను సహించడం ద్వారా, సహించడం అంటే అర్థం ఏంటండి? అంటే ఎంత ప్రెషర్ పెట్టినా కంట్రోల్ తప్పకుండా భరించడం అండి. ఓర్చుకుంటున్నాడండి. ఆ ఓర్పు మామూలు ఓర్పు కాదండి. శరీరం అంతా రక్తం కారుతో ముద్దలా ఉంటే ఆ మీదకి ఒక మాను వేసాడండి, మోసుకో, గొల్గొతా కొండ మీదకి వెళ్ళి మోసుకో. యెరూషలేం టూర్ వెళ్తే అక్కడ ఉంటుందండి, సిలువలు ఉంటాయండి. కాకపోతే వాటి కిందన బేరింగ్స్ ఇస్తాడండి. ఎవరైనా మొయ్యాలంటే ఆ సిలువు మొయ్యొచ్చండి. అంటే జస్ట్ ఒకసారి అనుభూతి చెందడం కోసం. ఇప్పుడు అన్ని రోడ్లు వేసారులేండి, మొత్తం కరువుగా అన్ని తారు రోడ్లతో అంత నీట్గా ఉన్నదండి. అక్కడ సిలువు పెడతారండి, యేసుక్రీస్తుకు వేసిన సిలువు లాంటి సిలువుని అక్కడ పెట్టి కింద ఏదైతే ఉంటుందో అక్కడ బేరింగ్స్ ఉంటాయండి, వీల్స్ ఉంటాయండి. ఒక సైడ్ మన మీద పెట్టుకొని మనం ఒకసారి ఆ కొండ మీదకి వెళ్ళడానికి ప్రయత్నించమంటారండి. ఎవడు కూడా 10 అడుగులు 20 అడుగులకు మించి లాగలేకపోయారండి ఆ సిలువుని. ఆ పై వరకు రోడ్డు ఉన్నా కూడా ఎవరు లాగలేకపోయారండి. కానీ ఆయన సహించాడండి, ఓర్చుకున్నాడండి. ఎందుకోసం అంటే దాని తర్వాత జరగబోయేటువంటి ఆనందం, దాని తర్వాత ఆయనకు దొరకబోయేటువంటి అర్హత కోసం ఆయన దాన్ని సహించుకొని ఆయన తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చోగలిగేటట్లుగా ఉన్నాడని. ఈరోజు ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలు వేదనలు సహించుకోగలిగినట్లయితే మనం తీర్పు దినాన తండ్రి యొక్క సన్నిధిలో తండ్రి అయినటువంటి దేవునితోనూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ మనం సహవాసం కలిగి ఉంటామని, వారితో ఎల్లప్పుడూ సంతోషించగలుగుతాం, ఆనందించగలిగేటట్టుగా ఉంటామండి. సో తర్వాత మనం గమనించినట్లయితే 3వ వచనం మనం గమనించినట్లయితే మీరు అలసట పడకయు, ఏమంటున్నాడండి? అలసట పడకయు, 2 విసుగకియు అన్నాడండి. 1 అలసిపోవడం అంట. అలసట అనేది దేనికి వస్తుంది అంటే ఓ పరిగెడుతూ ఓ చివరి దశకు వచ్చేటప్పుడు ఆ పరిగెత్తేవాడికి అలసట వస్తుందండి. మనం ఏం పరిగెత్తామని మనకు అలసట? విశ్వాస జీవితంలో మనం నిజంగా అంత పక్కాగా యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసినటువంటి 5, 6, 7 అధ్యాయాల ప్రకారం మనం జీవించేస్తున్నామా? అలా జీవిస్తే నిజంగా అలసట వస్తుందండి. ఎందుకంటే చుట్టుపక్కల ఉండేవారు, మన చుట్టుపక్కల ఉండేవారు, మన బంధువులు, మన కుటుంబాలు లేదా ఆఫీసు, వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత వల్ల కొంత అలసట వస్తుందండి. హెబ్రీయులకి ఆ అలసట కలిగిందండి. ఒకప్పుడు తమ స్థిరాస్తుల్ని అమ్మగలిగినటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు ఇప్పుడు ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడమా
లేదా మన పాత యూదా మతానికి వెళ్ళిపోదామా అనేటట్టుగా అలిసిపోయారంటండి. అందుకంటున్నాను అనమాట, మీరు అలసట పడకయు అని అంటున్నాడండి. యెషయా గ్రంథం మనం గమనించినట్లయితే 40 అధ్యాయము 30-31 వచనాలు కనుక మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 40 అధ్యాయము 30-31 వచనాలు మనం చూసుకున్నట్లయితే మనకి అలసట రాకుండా ఉండడానికి ఒక సూత్రాన్ని ఇచ్చారండి. బాలురు సొమ్మసిల్లుదురు, అలియుదురు, యవనులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మచెలక నడిచిపోదురు అని అంటున్నారండి. అంటే ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో, ఎవరైతే ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తారో, ఎవరైతే నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటారో వారు అలసటని స్వీకరించరండి. అలసట రాకుండా ఓపికగా పరిగెట్టడానికి ప్రయత్నిస్తారండి. అలిసిపోయినా ఆగిపోరండి. మామూలుగా అయితే ఇక్కడ ఏమంటున్నాడు, బాలుర్లు అయితే సొమ్మసిల్లిపోతారంట, యవనులు అయితే తొట్టిల్లుతారంట. కానీ ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో దేవుడు వారిని బలపరుస్తాడంట. ఎలాగా? పక్షిరాజు రెక్కల వలె రెక్కల చాపి ఎగిరేటట్టుగా, అలయక పరిగెత్తేటట్టుగా, సొమ్మసిల్లక నడిచిపోయేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడంట. ఈ విశ్వాస పరుగు పందెంలో ప్రభువుతో కలిసి సహవాసంలో ఉంటే మనకి అలసట రాకుండా ప్రభువు చూసుకుంటాడు. ప్రభువును విడిచిపెట్టి మొత్తం భారం అంతా నా మీదే పెట్టుకొని, ఈ కుటుంబ భారం, ఆ భారం, ఈ భారం అన్నీ నా మీదే పెట్టుకొని నేను ప్రయత్నించాను అనుకోని ఏమవుతాను? కొంత దూరం వెళ్ళేటప్పటికి అలిసిపోతాను. తర్వాత అంటున్నాడండి, అలసకియు అంతేకాకుండా విసుగకియు అని అన్నాడండి. అంటే ఆత్మీయంగా విసిగేటువంటి విసుగుదలండి. అవసరమా నాకు ఇంత పరిగెత్తాను, ఇప్పుడు నా ఇంత పరిగెత్తి ఆ లైన్కి వెళ్ళేలోపు నా ప్రాణం పోతుందేమో, ఎందుకులే పోతే పోనీ, ఇంకెవడో గెలిచేనిలే, మనం తర్వాత చూసుకుందాం అని చెప్పి డ్రాప్ అయిపోయాను అనుకోండి, ఏమొస్తుంది? విసుగు వస్తుంది. మన క్రైస్తవ జీవితాల్లో కూడా చాలామందికి విసుగుదనం ఉండాలి. కొంత పిల్లల్ని చదవమన్నారు అనుకోండి, కొంతసేపు చదువుతారు, తర్వాత ఏమొస్తుందండి వాళ్ళకి ఆ పుస్తకాల మీద విసుగు వచ్చేస్తుంది. నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా చిరాకు. చింతనలో రాసేవాడిని. ఆ విసుగు వచ్చిందంటే పుస్తకాలు విసుగు కొట్టేవన్నమాట, వద్దు అనేసి. అంటే ఆ విసుగు వస్తే ఏమొస్తుందంటే ఇంకా మనకు ఆ దగ్గరికి వెళ్ళలేమండి, అసహ్యం వచ్చేస్తుందండి. కానీ ఆత్మీయంగా కనుక మనలో విసుగు వచ్చింది అనుకోండి, దేవునికి దూరం అవుతామండి. అంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. ప్రార్థన చేయడం మానేస్తారండి. ఫస్ట్ మన ఆత్మీయంగా విసిగామంటే ప్రార్థన చేయడం తగ్గిస్తారండి. 2, వాక్యం చదవడం మెల్లగా తగ్గిస్తారండి. ఎప్పుడో ఆదివారం నాడు బైబిల్ తీస్తారు తప్ప మిగతా రోజుల్లో బైబిల్ తీయరండి. 3, సంఘానికి ఎక్కువగా అటెండ్ అవ్వరండి. సంఘంతో సహవాసం కలిగి ఉండరు. ఇదంతా ఆత్మీయతల విసుగుదల అన్నమాట. తర్వాత ఏం చేస్తారంటే మనలో ఉన్నటువంటి దేవునితో సహవాసాన్ని దూరం చేసుకుంటాం. సో మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, సంఘానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, సంఘ కార్యక్రమాలకు మనం ప్రాధాన్యత ఇవ్వకుండా, మనం బైబిల్ చదవకుండా లేదా ప్రార్థన చేయకుండా ఉంటున్నామంటే నేను ఆత్మీయంగా విసిగిపోయాను. ఆ విసుగు ఏదో నాలో ఉండి నన్ను దూరం చేస్తుంది దేవునికి. ఇప్పుడు చదివితే ఏమొస్తుంది, వెళ్తే ఏమొస్తుంది, నాకేంటి లాభం అనేటట్టుగా తయారవుతామండి. సో ఎప్పుడూ కూడా నాకేంటి లాభం కాదు, నా వల్ల సంఘానికి ఏంటి లాభం, నా వల్ల దేవునికి ఏంటి లాభం అనేటట్టుగా క్రైస్తవుడు ఉండాలి. సో మీరు అలసిపోకయో విసుగకయో ఏం చేయమంటున్నాడంటే ఆయన్ని తలంచుకోమంటున్నాడండి. 3వ వచనం మనం చూసుకున్నట్లే, మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుగు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయన్ను తలంచుకునండి అని అంటున్నాడండి. ఏం చేయమంటున్నాడు? అక్కడ ఫుట్ నోట్లో 2 వేసి ఏం ఇచ్చాడంటే తమ సొంత హానికే అని ఉందండి. అంటే తనకు వ్యతిరేకంగా చేసినటువంటి వాటిని తలంచుకోమంటున్నాడండి. అంటే పాపాత్ములు అంటే మన యొక్క జీవితంలో మనకు వచ్చేటువంటి విసుగు లేదంటే మనం అలసిపోయేటువంటి విధానం కొన్ని పరిస్థితుల వల్ల జరుగుతుంది, కొందరు వ్యక్తుల వల్ల జరుగుతుంది, కొన్ని సందర్భాల వల్ల జరుగుతుంది. అందువల్ల నేను ఏం చేస్తానంటే దేవునికి దూరం అవుతున్నాం. అలాంటి సమయంలో ఎవరిని గుర్తు చేసుకోమంటున్నారు? పాపాత్ములు అంట. ఎవరండి పాపాత్ములు? అక్కడ ఉన్నటువంటి పరిచయులు, శాస్త్రులు, యేసుక్రీస్తుని సిలువకు అప్పగించిన వారు. వాళ్ళ గురించి రాయబడిన మాట. వాళ్ళు ఏదో మంచివాళ్ళు పరిశుద్ధులు అని రాయలేదండి. వాళ్ళకి ఏం రాయబడ్డది? పాపాత్ములు అని రాసినాడండి. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయన తలంచుకొనుడి.
యెషయా గ్రంథం 53 అధ్యాయం చదివితే మనకి క్లియర్గా అర్థమవుతుందండి. గొర్రె కత్తిరించే వాని దగ్గర ఎలాగైతే వినయంగా ఉంటుందో, సిలువుకి అప్పగింపబడినప్పుడు యేసుక్రీస్తు వారు అలా వినయంగా ఉండిపోయారండి. వాదించుకోలేదండి, ఆయన ఎక్కడ మాట్లాడలేదండి. నువ్వు నిజంగా ప్రభు అంటే, అవును నేను ప్రభువే అని అన్నాడండి. నువ్వు నిజంగా రాజు అంటే, ఇక నా రాజ్యం ఇది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైందని అన్నాడండి. ఆయన డిఫెండ్ చేసుకుంటే ఆయన్ని గెలుస్తాడండి, ఆయన ఈజీగా బయటపడగలడండి. కానీ ఆయన ఏం చేశాడంటే వాటన్నిటినీ ఆయన ఓర్చుకున్నాడండి. పాపాత్మలకు ఆయన మీద తిరుగుబాటు చేసిన దాన్ని అంతటిని ఎలాగైతే ఆయన ఓర్చుకున్నాడో దాన్ని ఒకసారి తలంచుకొని మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి. మిమ్మల్ని ఆయనతో ఒకసారి కంపేర్ చేసుకొని చూసుకోండి, లెక్కేసి చూసుకుంటే ప్రభు పడినటువంటి శ్రమలు, వేదనలు, శోధనలు, అవమానాలతో పోలిస్తే నాకు వచ్చినట్టు అవమానం, నాకు వచ్చినటువంటి బాధ, నాకు కలిగినటువంటి ఇబ్బంది ఒక ఇబ్బందా అని మనకి క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం. అలా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మనలో విసుగు ఉండదండి, మనం అలిసిపోవండి. ఎందుకంటే నా భారం అంతా ఆయన మీద ఉంది, నేను ఎందుకు అలుస్తాను? ఆయన దగ్గరుండి నన్ను పరిగెత్తిస్తున్నాడండి. విజయాన్ని చేరుకోగలిగేటట్టుగా, లక్ష్యాన్ని చేరుకోగలిగేట్టుగా ఆయన నాకు సహాయం చేస్తూ ఉన్నారన్నమాట. సో ఆయన్ని తలంచుకొని ఏం చేయమంటున్నాడంటే పరిగెత్తమంటున్నాడండి. అంటే ఎవరెస్ట్ పర్వతం ఎక్కేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అది ఎక్కే ముందే కింద క్యాంపింగ్లో ఎవరెవరైతే వెళ్ళొచ్చారో అక్కడ వాళ్ళ ఫొటోస్ పెడతారండి, వాళ్ళకి సంబంధించిన చిన్న స్టోరీస్ రాస్తారండి. అందులో హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కిన వాళ్ళు ఉన్నారండి. సో మనం కూడా సరే ఎక్కేద్దామని ప్రయత్నించామన్నమాట. సగం దూరం వెళ్ళిన తర్వాత అర్థమైపోయింది, అమ్మో నా వల్ల కావట్లేదు, దిగిపోతే బాగుంటుంది అని నేను నిర్ణయంకి వచ్చామండి. అప్పుడు ఏం చేయాలంటే తలుచుకోవాలంట, ఎవరిని? ప్రభువుని, మన పాత విశ్వాస వీళ్ళందరినీ తలుచుకోవాలంట. అదేంటి హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళే వెళ్ళి వచ్చేసారు, నేను ఇప్పటికిప్పుడు మరి దిగిపోయి వెళ్ళిపోతే నాకు అవమానం కదా. లేదు, ఎలాగైనా సరే ప్రయత్నిద్దాం, కొంచెం రెస్ట్ తీసుకొని మరలా నేను ప్రయత్నిస్తాను అని మనకు ఒక మోటివేషన్ ఉంటుంది. సో ఈ క్రైస్తవ జీవితంలో అంటే ఎవరెస్ట్ పర్వతం ఎక్కేవారికి ఆల్రెడీ ఎక్కిన వాళ్ళు ఎలా అయితే మోటివేషనో, ఈ క్రైస్తవ జీవితంలో మనం కొనసాగడానికి, దాన్ని చేరుకోవడానికి మనకు మోటివేషన్ ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన కలిగినటువంటి శ్రమలు, ఆయన కలిగినటువంటి శోధనలు, వీటన్నిటిని కూడా ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు. అందుకే ఆయన తండ్రి కుడిపార్శ్వాన చేర్చబడ్డాడు. సో వాటన్నిటినీ కూడా మనం ఓర్చుకొని ఏం చేయాలంటే పైకి ఎలాగేటట్టుగా ఆయన్ని తలంచుకోగలిగేటట్టుగా ఉండాలంటాను. అక్కడ చివరన రాయబడిన ఒక మాట మనం గమనించినట్లయితే, మీరు పాపముతో పోరాడేట్లో రక్తం కారునంతగా ఇంకా దాన్ని ఎదిరించలేదు అని అంటున్నాడండి. ఏమంటున్నాడండి? రక్తం కారేంతగా మనం ఎదిరించలేదంట. యేసుక్రీస్తు వారు పాపంతో పోరాడే విషయంలో గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తే ఎలా వచ్చినాయండి? కన్నీళ్ళు అవి రక్తంలో వచ్చినాయి అంట. సిలువ మీద ఆయన రక్తాన్ని కార్చాడండి. అపోస్తులు వాళ్ళు స్టెఫన్ కానీ మిగతా వారు అందరూ కానీ వారు చంపబడ్డారండి. స్టెఫన్ చంపబడ్డాడండి. పౌలు అయితే చచ్చిపోయాడు అనుకొని తీసుకెళ్ళిపోయారండి, ఊరు అవతల పడేశారండి. ప్రభు ఆయన స్వస్థపరిచాడు, లేచాడండి. సో ఆది క్రైస్తవుల్లో పడినటువంటి శ్రమలు మీరు ఇంకా ఏం పడలేదు అంటున్నారండి. అంటే ఒక విజయం సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్సింగ్ పోటీ ఉంది, బాక్సింగ్ పోటీలోకి వెళ్ళగానే వాడు ఒక్క పంచ్ చేయగానే అమ్మ నాకు నొప్పి వచ్చేస్తుందని బయటకు వస్తాడు అనుకున్నాడు, గెలుస్తాడా? బాక్సింగ్ పోటీలో గెలవాలంటే రక్తాలు కారాలండి, ముఖం అంతా ఉబ్బిపోవాలని. అలా ఓపికగా చివరి వరకు ఎవడైతే నిలుస్తాడో వాడు విజయం సాధిస్తాడు. సో క్రైస్తవ జీవితంలో కూడా ఈ హెబ్రీయులకి ఏం చెప్తున్నాడంటే, బాబు హెబ్రీయులారా, మీరు ఏదో గొప్పగా సాధించేసాము, చాలా విశ్వాసంలో బలంగా ఉన్నామని అనుకుంటున్నారేమో. ఏం లేరు, మీరు క్రీస్తుతో పోల్చుకుంటే రక్తం కారేంతగా మీరు ఇంకా ఏం చేయలేదంట, ఎదిరింపలేదు. దేన్ని? పాపాన్ని మీరు ఇంకా ఎదిరించలేదు. ఆనాటి క్రైస్తవులు అని చెప్పుకుంటే రోడ్డు మీద కొట్టేవారండి. యెరూషలేము ప్రాంతాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ రోమేయులు ఏం చేసేవారంటే, ఎవరైతే క్రైస్తవులు అనేవాళ్ళు ఉండేవారో వాళ్ళని తీసుకువచ్చి బయట సిలువలు వేసి, వాళ్ళ వీధిలో సిలువలు వేసి వాళ్ళని అక్కడ కట్టేసి వాళ్ళ మీద తారు పోసి నిప్పు అలిగించి ఆ చుట్టుపక్కన వాళ్ళు పాటలు పాడుతూ డ్యాన్సులు వేసేవారు. మనిషి కాలుతుంటే ఆ లైటింగ్లో వీళ్ళు పండగ చేసుకునేవారండి. ఎవడైనా క్రైస్తవుడు ఆ వీధి అంటే వెళ్ళగలడా? భయపడతారు. మీకు ఇంకా అలాంటి శ్రమలే మీరేం అనుభవించలేదు. మీరేదో గొప్ప పోరాడిస్తాం, ఇంకా మా వల్ల కాదు, మాకు ఓపిక లేదు అని మీరు అనుకుంటున్నారేమో. అలాగా హెబ్రీయులారా మీరు అనుకోవద్దు అంటున్నారు. ఈరోజు ఆ పత్రిక చదువుతున్న మన విషయంలో మనం కూడా ఒకసారి గ్రహించాలి.
క్రీస్తులా అవమానం పొందామా? క్రీస్తులాగా నేను రక్తం కారేంతట్టుగా నేను శ్రమ పడ్డానా? రక్తం కారేంతగా మనం ఇంకా శ్రమలు ఏం పడలేదండి. ఆ పరిస్థితులు ఇంకా రాలేదండి. దేవుడు ఆ పరిస్థితి రాకుండా ఉంచాడండి. మణిపూర్ లాంటి పరిస్థితి వస్తే అప్పుడు రక్తం కారేంతగా నేను శ్రమ పడ్డానని చెప్పచ్చండి. ఊచకోతలే మణిపూర్లోనైతే క్రైస్తుల మీద. మనకి ఇంకా ఆ పరిస్థితులు రాలేదండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోపే విసిగిపోతున్నాం, అలిసిపోతున్నాం, ఓపిక లేకుండా జీవిస్తూ ఉన్నామన్నమాట. సో మీరు రక్తం కారేంతగా ఇంకా శ్రమ పొందలేదు, ఎదిరించలేదు అంటున్నాడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారు అందరికీ ఏం కలుగుతాయండి? ఆశీర్వాదాలు, మేళ్ళు కలుగుతాయా? హింసలు కలుగుతాయి అన్నాడు. ఎవరైతే ప్రభును భక్తితో ఆయన వెంబడిస్తారో వాళ్ళకి వచ్చేది ఏంటంటే హింసలే వస్తాయి అని అంటున్నారని. సో మనం గమనించినట్లయితే ఈ విశ్వాస పరుగు పందెంలో మన చుట్టూ ఎవరున్నారండి? మన చుట్టూ మేఘం వల్ల ఎవరున్నారు? గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నారని. వాళ్ళందరూ మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి. పరిగెత్తండి, పరిగెత్తండి, మీకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అయినా సరే మీరు అట్లో నుంచి భయపడద్దు, మీ పరుగు ఆపద్దు, మాకు ఇలాంటి శ్రమలు వచ్చాయినా మేమందరూ బయట దాటుకొచ్చాం. వాళ్ళతో పోలిస్తే మనం చాలా బెటర్ అండి. వాళ్ళ దగ్గర ఇలాంటి పవిత్ర గ్రంథం లేదండి, క్రొత్త నిబంధన లేదండి, యేసుక్రీస్తు లేడండి, అపోస్తుల మాదిరి లేదండి. అయినా వాళ్ళు ఏం చేశారండి? విశ్వాసంతో పరిగెట్టారండి. ఒకవేళ గ్యాలరీలో హేబేలు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడండి? మనల్ని ఎలా ఎంకరేజ్ చేస్తాడండి? నువ్వు విశ్వాసం నుంచి తొలగిపోవద్దు, దేవుడికి శ్రేష్టమైనదైనా ఇవ్వు. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అవమానించినా, నీ మీద అసూయపడినా, నిన్ను చంపినా సరే నేను దేవునికి శ్రేష్టమైనదే ఇస్తాను. అలా ఇచ్చేసి చచ్చిపోతాను తప్ప కుటుంబం కోసం ఎవరో ఏదో అనుకుంటారేమో, అంత ఇచ్చేశారు, ఎంత ఇచ్చేశారు, మనల్ని ఏదైనా అంటారేమో అని చెప్పి నువ్వు వెనకాడినాను అంటారు. నోవా ఏమంటాడండి? నోవా ఆ పరుగు పందులు ఉంటే ఏమంటాడండి? దేవుడు చెప్పినట్టుగా విను, గుడ్డిగా ప్రపంచంలో ఉన్న వారందరూ నా మీద వ్యతిరేకంగా వచ్చారు, కానీ నేను నా కుటుంబం దేవుని మాట మాట మాత్రమే మేము విశ్వసించాం, మేము ఈరోజు బ్రతకగలిగాం. అందరూ మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకున్నారు, వెర్రోళ్ళు అనుకున్నారు, అవమానించారు. 120 సంవత్సరాలు అయినా ఓడకడుతూ సువార్త ప్రకటించారండి. ఎవరూ విశ్వసించలేదు, ఎవరు అంగీకరించలేదండి. ఆయన మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడండి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను పిచ్చోడు అనుకున్నా, వెర్రోడు అనుకున్నా సరే దేవుని మీద విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు అని అంటాడు. అబ్రహాం ఏమంటాడండి? నాకు దేవుడు ఎవరో తెలియదు, ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఆయన పిలిస్తే మొత్తం సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేసా. ఆయన నాకు నిబంధన చేశాడు, ఆ నిబంధన మీద నేను నిలబడి ఉన్నా. వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలకి 24 సంవత్సరాల తర్వాత నాకు బిడ్డనిచ్చాడు దేవుడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసి నీకు రాలేదని చెప్పి దేవుడి మీద ఒలుగుతున్నావా? విశ్వాసం కొలిగిపోవు. దిగో, నేను 25 సంవత్సరాలు ఎదురు చూసా, నీలో కూడా అలాంటి సహనం, ఓపిక ఉండాలి, పరిగెత్తు అని అంటాడండి. ప్రతి ఒక్కరూనండి. మోషే ఏమంటాడండి? మోషేని అడిగితే దేవుని మాటకి ఎదురు చెప్పక, దేవుడు ఏది చెప్పాడు అది చేయి. దేవుడు చెప్పిన మాట కాకుండా ఇంకో మాట చెప్పావా నిత్యరాజ్యాన్ని కోల్పోతావు. నేను కనాని దేశంలో అడుగు పెట్టలేకుండా పోయాను. పాపం వెళ్ళాడండి, పైకి వెళ్ళాడండి. పైకి వెళ్ళి పాపం దేవుడు ఏదైనా చేస్తాడు, నువ్వు రా, నేను సెటిల్ చేస్తాను రా అన్నాడండి. మాట్లాడమంటే కొట్టాడండి, నీళ్ళు వచ్చేసాయి. తర్వాత రమ్మన్నాడు అనమాట, తీసుకెళ్ళాడు, పైకి తీసుకెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు అనమాట, నువ్వు కనాన్ని స్వతంత్రించుకో. ఆయన అడిగాడండి, కనీసం నేను చూస్తాను దేవా అన్నాడండి. అగో కొండ మీద ఎక్కి చూసి చచ్చిపో అన్నాడు. ఆయన శవం కూడా దొరకలేదు. ఆయనకి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన కోరుకున్నది ఏంటంటే కనాన్ని వెళ్ళి చూడాలి, కనాన్ని ప్రవేశించాలనుకుని వెళ్ళాడండి. ఆయన అడిగింది ఇవ్వలేదండి. ఏం చెప్పాడు? నువ్వు కిందకి వెళ్ళి ఈ 10 ఆజ్ఞలు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెక్కబెట్టేసి యెహోషువని నాయకుడిగా అప్పచెప్పేసి నువ్వు చచ్చిపో అన్నాడు. అంటే మనం అడిగింది ఇవ్వకుండా ఇంకో పని చెప్పారు అనుకుని ఎలా ఉంటుందండి? నాకు వద్దు అని అంటాం. నేను నాయకుడిగా ఉండను, ఎంతకాలం కష్టపడిన కనాని దేశానికి, దాంట్లోకి వెళ్ళాలంటే ఇంకెందుకు నేను నాయకుడు ఉండడం, నేను వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోతాను నేనైతే. కానీ ఆయన అంగీకరించాడు, యెహోషువ నాయకుడిగా నిల్చోబెట్టాడు. అంటే ఇలాంటి వారి జీవితాలన్నీ కూడా మనకి ఏం గుర్తు చేస్తాయంటే మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. పరిగెత్తండి, మీరు పరిగెత్తండి, అలిసిపోవద్దు, మీకు శోధన వచ్చినా, శ్రమ వచ్చినా మేము ఎంతకంటే ఎక్కువ అనుభవించాం, కానీ మేము అన్నిటిని మేము జయించగలిగాము.
ఇగో మేము ఈరోజు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగాము, మీరందరూ కూడా వస్తే మనందరం కలిసి పరదేశంలోని పరలోకానికి ఒకేసారి వెళ్దాము, మీ అందరితో కలిసి ఆ పరలోకానికి వెళ్ళడం కోసం మీ అందరూ ఎదురు చూస్తున్నాం మీ అందరి కోసం అని వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మన కోసం చాలామంది బైబిల్లో విశ్వాస వీరులు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మనం దాన్ని పట్టించుకోవడం లేదు, దానికి విలువ ఇవ్వడం లేదు. మనం ఎంతసేపు ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, మర్యాద, గౌరవం వీటి కోసమే చాలా ఎక్కువగా కష్టపడుతున్నాం. అది దొరకనప్పుడు, ఆ అవమానం వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు చాలా నలిగిపోతూ, దేవునికి దూరం అయిపోతూ, సంఘానికి దూరం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు అన్నమాట. సో అలా ఉండకూడదు. సో చివరిగా మనం గమనించినట్లయితే మనం పరిగెడుతున్నామా, ఆగిపోయామండి, లేదా మెల్లగా నడుస్తున్నామా? ఎవరికారు ఒకసారి ప్రశ్నించుకోండి. నేను పరిగెడుతున్నానా, ఆగిపోయినా, లేదా దారి తప్పిపోయినా, నా వల్ల కాదని ఉండిపోయినా ఒకసారి చూసుకొని మరలా ఈరోజు రీస్టార్ట్ చేద్దాం. పరుగు పందెంలో రీస్టార్ట్ చేసే, అంటే పరుగు పందెంలో పరిగెత్తే వాళ్ళు ఏం చేస్తారండి, మొట్టమొదట ఆ లైన్లోని కరెక్ట్గా పొజిషన్లో నించుంటారండి. సో మనం నించున్నప్పుడు ఏం చేయాలంటే చుట్టూ చూడాలండి, ఆ బౌండరీ మొత్తం చూద్దామండి. చూస్తే ఎవరు ఉన్నారండి, మన చుట్టూ విశ్వాస వీరులు మేఘం వల్ల ఆవరించి మనల్ని ఏం చేస్తున్నారండి, ఎంకరేజ్ చేస్తున్నారండి. సో మనకు అదొక బలం, అదొక ధైర్యం. తర్వాత ఏం చేయాలండి, మనలోకి మనం ఒకసారి చూసుకోవాలండి. నాలో ఏదైనా భారం ఉందా, సులువుగా చెప్పే చిక్కులు పెట్టే పాపం ఏదైనా నన్ను అడ్డుతుందా, ఉంటే దాన్ని ఇప్పుడే తీసేసుకుంటా. ఆ భారమో ఏదైతే ఉందో అది ప్రభువుకి అప్పచెప్తా. ఆ పాపాన్ని ఇక్కడే నేను విడిచిపెట్టేసి మరలా నేను పరిగెడతా. ఎందుకంటే పరిగెత్తేటప్పుడు మరలా నా కాలుకి అవి అడ్డంగా ఉండకూడదు. తర్వాత ఏం చూడాలంటే పైకి చూడాలండి. ప్రభు తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు, ఆయన ఆ స్థానాన్ని జయించాడు. నేను అదే గోల్గా పెట్టుకొని అక్కడికి లైన్కి వెళ్ళాలి అని. తర్వాత ముందుకు చూడాలండి. ఆ ముందుకు చూసే విషయంలో రక్తం కారేంతగా నేను పోరాడి ఈ రన్నింగ్ రేస్ నేను పూర్తి చేస్తానని పెట్టుకోవాలి. మనకు తారు రోడ్లు లేవండి, ఇరుకు మార్గం, ముళ్ళులు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, గచ్చబొదలు ఇవన్నీ ఉంటాయి. మన కాళ్ళకి అవి గాయాలు చేయొచ్చు, అయినా తట్టుకుంటా, అయినా ఓర్చుకుంటా, సహనం కలిగి నేను పరిగెడతాను అని చెప్పి మనం ముందుకి పరిగెత్తగలిగేటట్లుగా ఉండాలండి. సో అలా ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అప్పుడే మనం విశ్వాస పరుగు పందెంలో పరిగెత్తగలం. చివరిగా ఒక 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం కనుక మనం గమనించినట్లయితే, మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపబడనీయుడు అంటున్నాడండి. అంటే సాధారణంగా వచ్చేటువంటి శోధనలే వస్తున్నాయి, మీకు ఏదో ఎక్కువ వచ్చేలేదు. మనం ఏంటంటే పక్కోడితో కంపేర్ చేసుకోవడం వల్ల మనకు అది ఎక్కువ అనిపిస్తుంది. సో మనకి ఎంత ఓర్పు, ఎంత సహనం ఉందో అన్ని శోధనలు వస్తాయండి. ఓర్పు సహనం లేనోడికి ఎక్కువ శోధనలు రావండి. ఎందుకంటే వస్తే ఆడు పోతాడు, ఆడు దేవుని దూషించేస్తాడని అన్నమాట. సో మనకి ఎక్కువ వస్తుందంటే మనకి ఎక్కువ సహనం ఉందని గమనించాలండి. సో మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ మిమ్మల్ని శోధింపడంట. మనం ఎంతవరకు ఓర్చుకోగలమో అంతవరకే ఇస్తాడంట. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించు మార్గమును కూడా కలుగు చేసి ఉన్నాడు. ఆ తప్పించుకునే మార్గం ఏంటండి, క్రీస్తు మీద డిపెండ్ అవ్వడం అండి, క్రీస్తుని మాదిరి కలిగి ఉండడం అండి, క్రీస్తుతో సహవాసం కలిగి ఉండడం అండి, సంఘాన్ని హత్తుకొని జీవించడం అండి. అప్పుడే అదే తప్పించుకునే మార్గం, నీకు వేరే మార్గం ఏం లేదండి. ఎవరైతే హత్తుకుంటారో, ఎవరైతే సంఘంతో సహవాసం కలిగి ఉంటారో, క్రీస్తుని హత్తుకొని సహవాసం కలిగి ఉంటారో వాళ్ళు ఈ శ్రమలు, ఈ శోధనలు ఏదొచ్చినా కూడా తప్పించుకునే మనకు మార్గం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. సో అది మనం గమనించాలండి. అంతేకాకుండా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, మొదటి కొరింథీ 9వ అధ్యాయం 24-25 వచనాలు మనం గమనించినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పరుగు పందాల గురించి చెప్తున్నాడండి. పరిగెడతారు వాళ్ళందరికీ ఏంటి, ఒకడికే ఫస్ట్ ప్రైజ్ అనేది ఉంటుంది. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. పరిగెత్తే ప్రతి ఒక్కడు కూడా బహుమానం కోసం ఎలా పరిగెడతాడు, మీరు అలాగే పరిగెత్తండి. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. అంటే ఎవరైతే ఆ పోరాడేవాడు ఏమంటాడంటే మితంగా ఉంటాడంట. తను తాను తగ్గించుకునే స్వభావం కలిగిన వాడే ఉండాలి. భారమైనటువంటి వస్త్రాలు వేసుకుని ఎవడు కూడా పరిగెత్తడండి, తేలికపాటి వస్త్రాలతోనే పరిగెడతాడు. అలా మితంగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు
పొందుటకు, అంటే ఈ లోకంలో ఉండేవారు దేనికోసం పరిగెడుతున్నారంట? క్షమైపోయేటువంటి ఒక మెడల్ కోసం, ఒక కిరీటం కోసం పరిగెడుతున్నారు. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము అని అంటున్నాడు ఆయన. సో అక్షయమైనటువంటి కిరీటాన్ని పొందాలంటే మనం ఎలా ఉండాలంట? మితంగా మనల్ని తగ్గించుకునేటట్టుగా ఉండాలి. మనల్ని హెచ్చించుకోకూడదు, మనలో గర్వం ఉండకూడదు. ఏం జరిగినా, ఏ ఘనత వచ్చినా, ఏదొచ్చినా ప్రభు యొక్క దయ. ఏ శోధన వచ్చినా, ఏదొచ్చినా ప్రభువు నన్ను పరీక్షిస్తున్నాడు, ఈ శోధనలో నేను గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ విశ్వాస పరుగు పందెంలో పరిగెత్తేటట్టుగా ఉండాలి. సో అలాగా ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఈ వారంలో నా జీవితం ఎలా ఉంది? ఒకసారి మనం కూర్చొని మనం పరీక్షించుకుందాం. నాలో ఏం భారం ఉంది? దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏ భారం నన్ను అడ్డు పెడుతుంది? ఆ భారం దేవుని మీద అప్పచెప్పి దేవుని కోసం సమయాన్ని కేటాయిద్దాం. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏమున్నాయి? అబద్ధమా, కోపమా, ద్వేషమా, లేదా ఇంకేదైనా ఉందా? అది నన్ను దూరం చేస్తుందా? నేను పరిగెత్తకుండా, క్రీస్తు వైపు వెళ్లకుండా దాన్ని విడిచిపెడదామని ఓపికతో, సహనంతో క్రీస్తు వైపు చూసి పరిగెత్తేటట్టుగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.